హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో వివాదాస్పదంగా మారిపోవడం చూస్తున్నాం. అందులో డ్రగ్స్ దొరికాయని చెప్పేసి తెలుస్తుంది. సో మరి ఏం జరిగింది ఇష్యూకి సంబంధించి? మరి మంగ్లీ పైన ఏమన్నా కేసు నమోదైందా? అరెస్ట్ వరకు వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందా? ఆ రకంగా ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మరింత డెప్త్గా డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ బర్త్డే పార్టీలో డ్రగ్స్ దొరికాయి, అది కూడా ఫోక్ సింగర్ మంగ్లీ గారి బర్త్డే అని చెప్తున్నారు. మరి ఏం జరిగింది ఇష్యూలో? ఏమేమి దొరికాయి? మరి ఎవరెవరు సెలబ్రిటీలు చాలా మంది వచ్చారని కూడా చెప్తున్నారు. వీటికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్? అంటే ఈ అంశాన్ని దీనికి సంబంధించిన వార్తకు సంబంధించిన అంశాన్ని ఒక నిమిషం ఆపి, డ్రగ్స్ నేపథ్యంలో, డ్రగ్స్ కట్టడి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేస్తుంది. దాంట్లో మొదటిది సెలబ్రిటీలకి సంబంధించిన పార్టీలలో వైట్ టెస్ట్ చేయాలి లేదా డిక్లరేషన్ ఇవ్వాలి. అది ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. నాకు ఈ వార్త చూడగానే నాకు అది గుర్తొచ్చింది. దాంతోపాటుగా ప్రతి సినిమాకి సంబంధించినటువంటి రిలీజ్ ముందు డ్రగ్స్కి సంబంధించిన వ్యతిరేక ప్రకటనలు ఇవ్వాలి. ఏదైతే మన సిగరెట్లకు వ్యతిరేకమైనటువంటి ప్రకటనలు నేషనల్ సెన్సార్ బోర్డు మ్యాండేటరీ ఎట్లా చేసిందో, అట్లాగే ఈ సినిమా రిలీజ్ కంటే ముందు ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి ముఖ్య నటులు తారాగణంతో టీవీ ఛానల్లో కానీ మీడియాలో కానీ విస్తృతంగా ప్రకటనలు ఇప్పించాలి. అంటే డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో వాళ్ళని భాగస్వామ్యం చేయాలి. సెలబ్రిటీలు అట్లా వాళ్ళకి అట్లా బాధ్యత ఉండాలి అనేది ఒక అభిప్రాయం వచ్చింది. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి రకరకాల చర్యలు, డ్రగ్స్ కోసం తీసుకుంటున్నటువంటి ప్రత్యేక ఆపరేషన్స్, ప్రత్యేక వాటిని నిఘా వ్యవస్థ, పెంచినటువంటి నిఘా వ్యవస్థ, వీటన్నిటికి సంబంధించిన అంశాలు చూస్తున్నాం. ఇటీవల కాలంలోనే గోవాలో తెలంగాణ పోలీసులతో కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ జరిగితే దానికి సంబంధించినటువంటి సరఫరాదారులు చాలామంది పట్టుబడ్డటువంటి పరిస్థితి ఉంది. అందులో విదేశీయులు కూడా కొంతమంది ఉండటం కూడా ఉంది. సో ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఫోకస్గా చేస్తున్నప్పుడు సెలబ్రిటీలకు సంబంధించిన పార్టీలు ఇట్లాంటి పక్కదారి పట్టడం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా చెప్పాలి. ఎన్డీపీఎస్ యాక్ట్ చాలా క్లియర్గా చెప్తుంది, డ్రగ్స్ క్యారీ చేయటం, డ్రగ్స్ వినియోగించటం, డ్రగ్స్ అమ్మటం ఇవన్నీ కూడా నేరాలు. వీటితో పాటు పార్టీల్లో డ్రగ్స్ వినియోగించిన పార్టీ నిర్వాహకులకు కూడా ఆ నేరంలో భాగస్వాములు అయినట్లే అంటూ ఎన్డీపీఎస్ యాక్ట్ చెప్తుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ అంతా క్లియర్గా దాన్ని డిఫైన్ చేస్తున్నప్పుడు, అదే సందర్భంలో ముఖ్యంగా ప్రభుత్వాలు దాన్ని ఇంటెన్సిఫై చేసి దీనికి సంబంధించినటువంటి దాన్ని ట్రేస్ చేయడానికి, దాన్ని ఆ మూలాలను వెతకడానికి ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు సడన్గా ఇటువంటి ప్రముఖుల పార్టీలో ఈ వినియోగానికి సంబంధించిన అంశం ఖచ్చితంగా ఇబ్బందికరంగా, ఈ ఇబ్బందికరమైనటువంటి దాన్ని ప్రభుత్వం అయితే చాలా సీరియస్గానే తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. మొదట ఇప్పుడున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ రిసార్ట్ జనరల్ మేనేజర్ మీద కేసు పెట్టినట్టుగా చూస్తున్నాం. ఇంకోటి చేవెళ్ళ, మొయినాబాద్ ఇవేవైతే అంటే ఉస్మాన్ సాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ ఫామ్ హౌస్లో డ్రగ్స్ వినియోగం మీద రకరకాల ఊహాగానాలు ఉన్నాయి, రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. గతంలో అంటే గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మాజీ మంత్రులకి, సమీప బంధువులకి సంబంధించిన ఫామ్ హౌస్లో రైడ్ అయింది. అప్పుడు కూడా కొంతమంది డ్రగ్స్ వినియోగానికి సంబంధించినటువంటి అంటే ప్రముఖ వ్యక్తులు వచ్చారు. ఈ నేపథ్యంలో ఉస్మాన్ సాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ డ్రగ్స్ని వినియోగించడం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ పార్టీల మీద నిఘా ఉంచాలి అనేటటువంటి ప్రభుత్వ ఆదేశాలు చాలా క్లియర్గా ఉన్నాయి. పోలీసులకు ఆ రకమైనటువంటి ఇంటెన్సిఫైడ్ ఎఫర్ట్ ఉంది. కాబట్టి ముఖ్యంగా మూడు కమిషనరేట్లో కూడా అత్యంత కీలకమైనటువంటి పాత్ర ఉస్మాన్ సాగర్ చుట్టుపక్కల, గండిపేట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగం విస్తృతంగా ఉంది. పార్టీల్లో డ్రగ్స్ వినియోగం గురించి ఏదైతే వార్తలు ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తూ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ప్రభుత్వంతో పాటు పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. కాబట్టి ఇది అడుగడుగున నిఘా అయితే కొనసాగుతుంది. ఈ వార్త చుట్టూ ఉన్నటువంటి ఏదైతే చర్చ ఉందో ఇది మాత్రం కొంచెం దిగ్భ్రాంతిని కలిగించేటువంటి అంశమే. అంటే మంగ్లీతో పాటు మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. సినీ నటి దివి పేరు వినిపిస్తోంది, కాసర్ల శ్యామ్ పేరు వినిపిస్తోంది.
వీళ్ళందరి పేర్లు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అంటే ఈ పేర్లు వినిపించటం దానికి వాళ్ళు ఉన్నారని నిర్ధారణకు రావటం మధ్య చాలా అంతరం ఉంది. కానీ ఇది ఒక మంచి పరిణామం అయితే కాదు. తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా దీని మీద దృష్టి పెట్టాలని భావిస్తున్నప్పుడు దీనికి సపరేట్గా ఒక ఎన్ఫోర్స్మెంట్ వింగ్ని తయారు చేస్తున్నప్పుడు ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామంగానే చెప్పాలి. అందులోటి మంగ్లీతో పాటు ఉన్నటువంటి మిగతా పేర్లు ఏవైతే వస్తున్నాయో వీళ్ళందరూ డ్రగ్స్ వినియోగాన్ని నియంత్రించడంలో యాక్టివ్గా పాత్ర పోషించి ఆ వినియోగాన్ని అరికట్టడం, రవాణాను అరికట్టడానికి ప్రచారం చేయాల్సినటువంటి వ్యక్తులు ఇటువంటి అంటే ఈ పరమైనటువంటి అభియోగాలు రావటం మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పగలరు. ఓకే సార్, మీరు అన్నట్టు తెలంగాణ గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకుని మొత్తం కూడా మొదటి నుంచి కూడా దీనిపైన కంప్లీట్గా డ్రగ్ రహిత తెలంగాణ నిర్మిద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పడం చూసాం. మరి కొన్ని రేవ్ పార్టీలు కావడం, వాటిలో కూడా దొరకడం, ఇప్పుడు ఇటువంటి బర్త్డే పార్టీలో కూడా డ్రగ్స్ దొరకడం, ఇవన్నీ కూడా చూస్తాం. నాకు బాగా గుర్తు, రేవంత్ రెడ్డి స్వయంగా ఒక ప్రకటన ఇచ్చారు. నేను వైట్ టెస్ట్ చేయించుకుంటాను, వైట్ టెస్ట్ చేయించుకుని రిపోర్ట్ బయట పెడతాను, మిగతా వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు అయితే బాగుంటుంది అంటూ ఆయన పిలిపించారు. నాకు గుర్తున్నంత వరకు అప్పుడు ఒక 3 నాయకులకి ట్యాగ్ చేస్తూ ఆయన చేశారు. కొండా విశ్వేశ్వరరెడ్డి, కేటీఆర్, ఇంకొక పేరు ఏదో నాకు గుర్తులేదు. ఈ 3 ట్యాగ్ చేస్తూ ఆయన, అంటే నేను 3 ట్యాగ్ చేస్తున్నా, మీరు 3 ట్యాగ్ చేయండి, ఈ రకంగా డ్రగ్స్ రహిత తెలంగాణ వచ్చేలాగా, అదే సందర్భంలో ట్రాన్స్పరెన్సీ, డ్రగ్స్ వినియోగంలో ట్రాన్స్పరెన్సీ ఉండేటట్లుగా చేద్దాము మనం అని చెప్పి పిలిపించారు. అది దాన్ని ఆచరణ రూపం దాల్చలేదు. అయితే ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే డ్రగ్స్ వినియోగం, డ్రగ్స్ రవాణా, వీటన్నిటి మధ్య ఉన్నటువంటి నిఘా వ్యవస్థ పెరిగింది అని ఒక పక్క వార్తలు వినిపిస్తున్నప్పుడు, ప్రభుత్వం నుంచి ఆ రకమైనటువంటి ఇండికేషన్స్ వస్తున్నప్పుడు, పోలీసు నుంచి ఆ రకమైన ఇండికేషన్స్ వస్తున్నప్పుడు ఆచరణలో ఇటువంటివి జరగటం, ముఖ్యంగా సెలబ్రిటీ పార్టీలో ఇది జరగటం కొంచెం ఆశ్చర్యకరంగానే చెప్పాలి. సార్, ఇప్పుడు అయితే మంగ్లీ గారి విషయంలో మరి ఇది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? అంటే ఏమన్నా యాక్షన్స్, కేసు నమోదు చేయడం అటువంటి అంతవరకు వెళ్తుందా, లేకుంటే నార్మల్ గా నోటీస్ ఇచ్చి పంపిస్తారు? ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఏంటంటే, ఎన్డీపీఎస్ యాక్ట్ నాన్ బెయిలబుల్ యాక్ట్. ఓకే, ఎన్డీపీఎస్ నాన్ బెయిలబులే కాకుండా 90 రోజుల వరకు, 180 రోజుల వరకు దానికి బెయిల్ వచ్చే అవకాశం కూడా లేనటువంటి యాక్ట్ అది. ఆ యాక్ట్లో ఏం చెప్తుందంటే రవాణా, వినియోగం, అమ్మకం, వీటన్నిటితో పాటు పార్టీల వినియోగానికి కూడా పార్టీ నిర్వాహకులు బాధ్యత వహించాలి అని చెప్తుంది. ఓకే, కాబట్టి ఈ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో ఇది ఇక్కడ మొదలైనటువంటి ప్రయాణం ఎక్కడ ఆగుతుంది, ఈ కేసుల్లో ఎవరెవరి పాత్ర ఏంటో తెలిసే అవకాశం ఉంది. అది కూడా చాలా కీలకంగానే మారేటటువంటి అవకాశం ఉంది. డ్రగ్స్ చుట్టూ లేదా గంజాయి చుట్టూ ఈ రకమైనటువంటి వినియోగంతో పాటు రకరకాల రూపాల్లో మీరు దీంతో కనెక్ట్ అయినటువంటి అనేక మంది మీద కేసులు ఇప్పటికే బుక్ అయింది. కాబట్టి ఈ సెలబ్రిటీలకు సంబంధించినటువంటి అంశం కూడా మరో